ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ ర్యాలీని నిర్వహించారు. సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కిషన్ నాయక్ ఆధ్వర్యంలో పెవిలియన్ గ్రౌండ్ నుండి టీటీడీసీ వరకు బహిరంగ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ అనంతరం టీటీడీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బుక్య సంజీవ నాయక్ మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వారి మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా గిరిజనుల 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినట్లుగా జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి చిత్తశుద్ధిని తెలుపుకోవాలన్నారు. ఇప్పుడున్న 10% రిజర్వేషన్ పై తమపై 5 కేసులను పెట్టారని, తమపై కుట్ర చేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న 10% రిజర్వేషన్ ని ఆపడానికి ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించినా సరే వారిని పాతాళానికి తొక్కుతామని, జీవో నెంబర్ 3ని, జీవో నెంబర్ 33ని కాపాడుకోవాలని, ప్రభుత్వం తమకు అండగా ఉండాలని, త్వరలో తాము రాష్ట్ర స్థాయిలో సేవాలాల్ సేన సైనికులందరినీ సమాయత్తం చేస్తామన్నారు. రేపటి నుండి మంత్రులందరినీ కలిసి తమ రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం జరిగేటట్లుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని తెలియజేశారు. ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా చరిత్ర, ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనటువంటి జిల్లా, ఖమ్మం కిల్లా ఉద్యమాల కిల్లా, ఖమ్మం పోరాటాల గడ్డ నుంచి సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా మహాసభలు ఈరోజు 22/7/2024 పెవిలియన్ గ్రౌండ్ నుండి లంబాడీల మహాప్రదర్శన, శక్తి ప్రదర్శన తీసుకుంటూ ఇలా టీటీడీసీ భవన్లో జిల్లా మహాసభలు కన్వీనరు భానువతు శ్రీకాంత్ నాయక్ గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బుక్య సంజీవ్ నాయక్ గారు హాజరవుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన ఇన్ఛార్జి డాక్టర్ సైదా నాయక్ గారు హాజరవుతా ఉన్నారు. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా కిషన్ నాయక్ అనే నేను ఈ నాయకత్వంలో జరుగుతున్నటువంటి జిల్లా మహాసభలు, రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. సేవాలాల్ సేన నూతన కమిటీలో ఎంపిక చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కమిటీలు, అన్ని మండల కమిటీలతో పాటుగా ఖమ్మం జిల్లా కమిటీ కూడా జరుగుతూ ఉన్నది. 9వ తారీఖు 9వ నెల 2024 సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర మహాసభ హైదరాబాద్లో ఉన్నది. దానికంటే ముందు అన్ని జిల్లాల కార్యాచరణలు పూర్తి చేసుకొని జిల్లాలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే దానికోసం సేవాలాల్ సేన సభలు నిర్వహిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ జిల్లాలో 170 యాక్ట్ చట్టం పకడ్బందీగా అమలు కావటం లేదు. ఈ జిల్లాలో పేసా చట్టం అమలు కావటం లేదు. ఈ జిల్లాలో ఉండబడేటటువంటి గిరిజనుల సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదు. పాలకులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ గిరిజన సమస్యలు ఎక్కడేసిన గొంగడ ఎక్కడే ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రతి జిల్లాలో గిరిజనులు ప్రాబల్యం కలిగినటువంటి మైదాన ప్రాంత గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి ఐటీడీఎల్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి రాకముందు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పద్ధతి 2 లక్షల ఉద్యోగాలు అధికారంలో రాగానే ఇస్తామని చెప్పన్నారు. ఇవాళ డిఎస్సీలు సెకండ్ డిఎస్సీ వేస్తామని మాట చెప్తా ఉన్నారు. స్పెషల్ ఏజెన్సీ డిఎస్సీ వేయడంలో జాప్యం చేస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 3ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. 10% గిరిజనుల రిజర్వేషన్ గత పాలకులు ఇస్తే ఈ ప్రభుత్వంలో అప్పుడే కోర్టులకు పోయి 10% రిజర్వేషన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ గారి నాయకత్వంలో మేము మరో పోరాటానికి, ఉద్యమానికి ఇలా రూపం దాల్చేదానికోసమే జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వాల మీద మా పోరాటం ఉంటూనే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా బొగ్గు నిక్షేపాలను ప్రైవేటీకరణ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇలా విభజన హామీలో ఒక భాగంగా ఉన్నది. దాన్ని నిర్మించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. తదితర డిమాండ్లతోని ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నూతన కమిటీలు వేసుకొని పోరాటానికి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తూ జై సేవాలాల్, జై గిరిజన, జై జై సంజీవ్ నాయక్. నా పేరు భాను శ్రీకాంత్, ఖమ్మం జిల్లా కన్వీనర్. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తూ ఉంది. 11 సంవత్సరాలు కావస్తున్న గ్రామ పంచాయతీలు చేశారే తప్ప 500 జనాభాను చేశారే తప్ప ఎక్కడి గొంగడి ఎక్కడ కానీ తండాలను చూస్తే ఎక్కడి మురికి ఎక్కడే ఉంది తప్ప గ్రామ పంచాయతీ సుఖమేమున్నది. గత ప్రభుత్వం కూడా అంతే చేసింది. ఈ ప్రభుత్వం కూడా మా తండాలని డెవలప్మెంట్ చేయాలి, తండాలని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదంలో నడపాలనే కాన్సెప్ట్లో రానున్న కాలంలో తండాలను పంచాయతీలు చేయడమే కాదు, రానున్న కాలంలో మంచి మార్గంగా
తీసుకెళ్లాలని ప్రత్యేకంగా ప్రభుత్వం మీద మాకు రావాల్సిన విలువల్ని కాపాడుకొని విలువల్ని తెచ్చుకునే దాంట్లో మేము పోరాటం చేస్తామని మా తండావాసులకు పిలుపునివ్వడం, ఈ సభాముఖంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కంపల్సరీగా రానున్న కాలంలో మేము ఏజెన్సీ 170 యాక్ట్ అమలు కావటం లేదు. ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నా కానీ 170 యాక్ట్ మీద కూడా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి రానున్న కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూడా సానుకూలంగా స్పందించాలి. మైదాన ప్రాంతంలో ఐటీడీ లేదు, ఐటీడీ కూడా ఏర్పాటు చేసే దిశగా మా సేవాల సేన కంపల్సరీగా మా గిరిజనుల తరఫున ఫైట్ చేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.